ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసుకుంటే మెట్రోలో ఎందుకు రాలేమో చెప్తాను చూడండి. ఉప్పల్ తలుపులు ఎడం వైపు తెరుచుకుంటాయి. తెరుచుకుంటే ఆగుతారా? మనోళ్ళందరూ ఎయిదర్ ఒకేసారి బయటకు వస్తారు, లేదా ఒకేసారి లోపలికి వెళ్తారు. ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాలని ఇంగిత జ్ఞానం కానీ, క్యూ మెయింటైన్ చేయడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ఈ పంచుతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 0.5 మిల్లీమీటర్ ఎంతో ఉంటే కానీ ఆగదంట. ఆ తర్వాత క్లోజ్ అయిపోద్ది. మొత్తం పంచంతా పీక్కెళ్ళిపోద్ది అది ఒక్కసారి లోపల లాక్ అయిపోతే. అది నాకు తెలియదు అసలు ఆడవాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు చీరలు. చాలా కష్టం. ఒక్కసారి పంచి కట్టుకోవడమే చాలా చిరాగ్గా ఉంది. రోజు చీరలు కట్టుకొని అసలు ఎలా పనిచేస్తారు లేడీస్ నాకు అర్థం కాదు. దీనికి కారణం ఏంటంటే ఎథనిక్ వేర్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాగా ఇదొక ఎథనిక్ వేర్. కార్పొరేట్ స్లేవ్స్కి ఇదొక హంగామా. ఆ రోజుకి ఎప్పుడో కాలేజీ చదివే టైంలో ఎథనిక్ వేర్ అంటే అబ్బా అమ్మాయిలు మంచి లంగవనిలో వస్తారు చూడొచ్చురా అని చెప్పి మనం కూడా ఉన్న డాడీ లుంగి లేదా మమ్మీ షేరో అటు ఇటు చేసి దాన్ని పంచిగా కట్టుకొని వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు రామ్రాజ్ లుంగీలు పంచెలు, ఎక్కడ పడితే అక్కడ ఎథనిక్ వేరు స్పెషాలిటీస్. మొన్న ఒకసారి ఇలాగ లోపలికి వెళ్ళి ఎథనిక్ వేర్ ఇమ్మంటే వాడు డీజే టిల్లు కొత్త పైజమా వేస్తున్నాడు. సో ఒక మెయిల్ వచ్చిందనమాట. ఆ మెయిల్ వల్ల నేను ఇలా వేసుకోవాల్సి వచ్చింది. చదువుతా కీక్ అని వేసుకోవాలి నువ్వు, అర్థమైందా? అంటే ఇక్కడ కూడా ఇప్పుడు అన్నది కూడా వేసుకోవాలి నువ్వు. ఇది వదిలేసి కీక్ వేస్తావు అనుకో, హాయ్ ఎంప్లాయీస్, హాయ్, వీ హోప్ దిస్ ఈమెయిల్ ఫైండ్స్ యూ వెల్. వాట్ ద హెల్? నువ్వు ఇచ్చే జీతానికి నేను చేసే పనికి ఏమన్నా హౌ కెన్ యూ హోప్? వీఆర్ హోప్లెస్ అసలు. హౌ కెన్ యూ హోప్ వీఆర్ వెల్? వీ హోప్ దిస్ ఈమెయిల్ ఫైండ్స్ యూ వెల్. బాయిలో ఉన్నాం మేము, తాడేసి పైకి చేయాలి నువ్వు, అంతేగాని ఐ హోప్ యు ఆర్ ఫీలింగ్ వెల్ అంటే అట్టా. యాజ్ యు ఆల్ నో ఏంటది? ద మచ్ అవైటెడ్. మచ్ అవైటెడ్ ఎవరి కోసం, దేనికోసం? అంత కళ్ళు కాయలు కాసేలాగా ఎవరి కోసం వెయిట్ చేయాలి మేము? మచ్ అవైటెడ్ దాండియా అండ్ బతుకమ్మ కలిపేశారుగా, నార్త్ సౌత్ కలిపేశారు. అంటే ఏదో ఒక రోజు ఇటు ఒక రోజు అటు వచ్చింది కదా అని అన్నీ కలిపేస్తారా? రేపొద్దున దివాళీ హాలోవీన్ కలిపేసి వచ్చేస్తే చేసేయండి కలిపి. మనమైతే మాస్కులు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ ఫేస్. మచ్ అవైటెడ్ వెయిట్ చేస్తాం. ఎప్పుడు వెయిట్ చేస్తాం? నువ్వు ఆ రోజు సెలవు అంటే ఓ వారం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు సెలవు ఇస్తారు, మనం నెక్స్ట్ డే కూడా సెలవు పెట్టుకుంటాం, ఆ తర్వాత సిక్ లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్దామని. మచ్ అవైటెడ్ ఈవెంట్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్. వీళ్ళు స్కెడ్యూల్ చేస్తున్నారు, అది రాలా. నువ్వు బతుకమ్మ నిన్న ఆడొచ్చు, మొన్న కూడా ఆడొచ్చు. నువ్వు స్కెడ్యూల్ చేసినప్పుడే మేము ఆడాలి బతుకమ్మ. అది మా దౌర్భాగ్యం. ఇతర జీతాలు మరి. స్కెడ్యూల్డ్ ఫర్ వెన్స్డే ఐఈ. ఓకే, వీఆర్ ఎగ్జైటెడ్. నేను అవైటెడ్, నువ్వు ఎగ్జైటెడ్. ఏంటిది? మనం ఏమైనా చేస్తున్నావా? ఈ సెలబ్రేషన్స్ ఏంటిది? వీఆర్ ఎగ్జైటెడ్ టు సెలబ్రేట్ దిస్ వైబ్రెంట్ ఫెస్టివల్స్ టుగెదర్. వైబ్రెంట్ బ్రో, ఒకసారి రా బ్రో, ఒకసారి రా బ్రో, ఒకసారి రా బ్రో, ప్లీజ్ ప్లీజ్. నేను మరీ అసలు గోడలకు చెప్తున్నాను అనుకుంటున్నాను. జనాలు ఇక్కడ జనాలు ఉన్నారు. ఇది వైబ్రెన్స్, వైబ్రెంట్. ఇది కాదని చెప్పి బతుకమ్మ పూలు తెచ్చారు. సగానికి సగం మంది కింద పడేస్తున్నారు అవి. మిగతా సగం దాన్ని ఎలా పెట్టాలో అర్థం కాక కింద తర్జున్ మధ్యలో ఆడుతున్నారు. బాయ్స్ జాయిన్ అయిపోతున్నారు గర్ల్స్తో. అరే ఇదేరా ఛాన్స్. వాళ్ళు కలిపి బతుకమ్మ పేర్చట్లేదు నాన్న, కలిసి పిచ్చా పార్టీ మాట్లాడుకుంటున్నారు కింద. వైబ్రెట్ ఫెస్టివల్ టుగెదర్ యాజ్ ఎ క్లోజ్ నిట్ టీమ్. చాట్ జీపీటీ తెలిసిపోతుంది అక్కడ. అయితే చాట్ జీపీటీ లేదా గూగుల్ జెమినీ ఈ వచ్చిన దగ్గర నుంచి మెయిల్స్ ఏంట్రా తేడా వస్తున్నాయి అనుకున్నా, వాడేస్తున్నారు. ఏముంది, అది సెకండ్లో రాసేసిద్ది. నువ్వు అందరికీ సీసీ బీసీసీ అన్నీ చేసి పడి దొబ్బుతావు, నొక్కుతావు, నీదేం పోయింది?